మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములగలచెరువు మండలం కదిర్నాథనకోట గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాం. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి నరసింహస్వామి వారి విగ్రహాన్ని అయితే వీరు సంవత్సరానికి ఒకసారి వారి పల్లెకైతే తీసుకొని వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో వారు ఆ దైవాన్ని పూజించి అదేవిధంగా పండగ వాతావరణాన్ని ఇక్కడ వారి పల్లెలో సృష్టించి అదేవిధంగా ఈ కార్యక్రమాలు కూడా చూస్తున్నారు కదా. మనం ఇక్కడ కోలాట కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా పూజా కార్యక్రమాలు కానివ్వండి, దేవుని ఊరేగింపు కానివ్వండి, అత్యంత వైభవంగా చేసుకున్నటువంటి యొక్క పండగ వాతావరణం మనకి ఇక్కడ కనపడతా ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి. నా పేరు నరసింహులు. అంటే మేము నరసింహస్వామి భక్తులు. మేము సంవత్సరానికి ఒక రోజు దేవుని తెస్తాం కనుగొండలో నుంచి ఇచ్చి సంవత్సరానికి ఒక రోజు ఇక్కడ పెట్టుకుంటాము. ఒక పొద్దు తీర్చుకుంటాము. మేము 60 ఇండ్లు ఉన్నాము. ఇక్కడ భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి నైట్ ఇక్కడ పెట్టుకుని స్వామికి ఉత్సవాలు చేస్తాము. మళ్ళీ నైట్ ఒక రోజు పెట్టి మళ్ళీ మరుసటి రోజు కనుగొండల గివిలో పెట్టేసి వస్తాము. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారన్న మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? పూర్వకాలం నుంచి చేస్తున్నారు. అంటే ఇంతే వైభవంగా చేస్తున్నారా ఈ కార్యక్రమాన్ని? ఇంతే వైభవంగా చేస్తాం, బాగా చేస్తాం, వైభవంగా చేస్తాం. ముఖ్యమైన పండుగ. అందరూ ఇక్కడే వచ్చి రాత్రి 3 గంటలు అయితే తీర్థం తీసుకునే వాళ్ళకి మేము సంవత్సరానికి ఒకసారి అంటే కదిరిపూడి ఒక్కపోతే మాకు అది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఆ రోజు పెద్దవాళ్ళు పూర్వకాలం నుంచి చిన్న గుడి ఉంది ఇక్కడ. ఆ గుడి తర్వాత ఇప్పుడు ప్రతిరోజు మా తాతగారి నుంచి మా నాన్నగారి నుంచి మేము, మా తాతగారు అయినారు, మా నాన్నగారు అయినారు, మళ్ళీ మేము వచ్చాము. మా ఫీల్డ్లో మా నాన్నగారి ఫీల్డ్లో బాగా చేశారు. ఇప్పుడు మా ఫీల్డ్లో ఇంకా బాగా చేస్తున్నాము. ఇక పండుగ ప్రత్యేకత గురించి ఏమైనా చెప్పగలరా? ఇక్కడ చాలా గొప్పగా పండుగ చేసుకుంటారండి. చాలా ఏళ్ళ నుంచి చాలా బాగా చేసుకుంటారు. పద్ధతిగా ఏం గొడవలు అక్కడ బాగా చేసుకుంటారండి. చూసారు కదండి. ఇప్పుడు మనం గర్భగుడిలో మనం గమనిస్తున్నాము. అక్కడ ఒక కత్తి, అదే విధంగా నెమిలికల కట్ట కూడా మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే విధంగా వాటి యొక్క ప్రత్యేకత ఏంటి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద ఆయన. కత్తులు ఉన్నాయి, కటార్లు ఉన్నాయి. సాధన మొత్తం తెచ్చి చేసి స్వామిని చెవిలే 3 నెలలు ఒక్క ముద్ద జ్యోతి చేస్తారు, ఎత్తుకొస్తారు. వాటి కొండ మీద 3 నెలలు ఒక్క ముద్దు దగ్గారు కత్తులు కటార్లు అన్నీ ఉన్నాయి. గెరుగులు తాతలు ముత్తాతలు ఇచ్చి చేసేది పండుగ ఇది. ఈ పండుగ చాలా ప్రాముఖ్యమైన పండుగ. ఒక్క ముద్దుది చాలా ఒక్క ముద్దు 7కే చేసేది ఇది. చెప్పండి, మీకు అన్నదానం ఇక్కడ చేపించాలని చెప్పేసి ఎందుకు మీకు అనిపించింది? అన్నదానం చేపించాలంటే ఇది మా సొంత గ్రామం. అందరూ కరెక్ట్గా ఈ పండుగ చేసినట్టు ఏ పండుగ చేయరు కనుక ఈ పండుగకి ఏదో ఒకటి మనం చేస్తే 10 మందికి పనికి వస్తుంది అని చెప్పి మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి 10 మందికి మంచి జరుగుతుంది. మంచి కార్యక్రమం, మంచి పిల్లల్లో అన్ని గ్రామాల మాదిరిగా మా గ్రామంలో కొట్లాడుకుండేది పండగలకు అవి ఇవి రిస్కులు ఏంటివి లేకుండా ఆడబిడ్డలు అల్లుళ్ళు మొత్తం టోటల్ బంధువులంతా వచ్చి హ్యాపీగా ఉండిపోతారు. కాబట్టి ఇది చేయాలనుకొని నేను నిర్ణయించుకున్నాను. చూసారు కదండి, ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంతో స్పెషల్ స్టోరీ ములగలచెరువు రిపోర్టర్ విజయ్ కుమార్.